హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్. ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దండి. అలానే హైప్ ఆప్షన్ వచ్చింది. ప్లీజ్ హైప్ మీద నొక్కి పాయింట్స్ ఇవ్వటం మాత్రం మర్చిపోవద్దండి. మీరు అలా పాయింట్స్ ఇస్తే ఈ స్టోరీని ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు. అలానే స్టోరీకి రీచ్ కూడా పెరుగుతుంది. స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా? అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది, వినండి. ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం. ఆ సీసీని అబ్జర్వ్ చేసే వ్యక్తి యొక్క ఫోన్ నెంబర్ ఎక్కడ ట్రేస్ అయ్యింది అనేది తెలుసుకొని ఫణీందర్కి అలానే తన ఫ్రెండ్స్ అందరికీ కూడా చెప్పాడు త్రిలోక్. మహాబలిపురానికి 4-5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక చిన్న పల్లెటూరు నుంచి ఆ సిగ్నల్స్ వస్తుంది. అంటే ఆ ఊరిలో నుంచే ఈ చెరువు చుట్టూ ఏం జరుగుతుంది అనేది అబ్జర్వ్ చేస్తూ ఉన్నారా? సీసీని చూస్తూ, అంటే అక్కడ ఉంటే తెలిసిపోతుంది అని అక్కడ దూరంగా ఉండి సీసీ ద్వారా చెరువు చుట్టూ ఏం జరుగుతుంది, చెరువులోనికి ఎవరు దూకుతున్నారు అనేది తెలుసుకుంటున్నారా? అక్కడికి వచ్చి చూస్తే ఒక వ్యక్తి ఆ చెరువు దగ్గర ఏం జరుగుతుంది అనేది చూస్తున్నట్లుగా మయూర్కి తెలుస్తుంది ఎన్నో ప్రయత్నాలు చేసిన తరువాత. బాగానే పకడ్బందీగానే ప్లాన్ చేశాడే మా తాతయ్య అంటూ ఆ చెరువులో ముసలిని దింపి ఇక్కడ వీళ్ళు సీసీ ద్వారా చూస్తూ ఎవరు చచ్చిపోయినా అది అంతా కూడా వినోదంగా భావిస్తున్నారా, ఎంజాయ్ చేస్తున్నారా? సరే చూడండి చూడండి, ఎన్ని రోజులు మీరు ఇలా చూస్తారో మేము చూస్తామని మయూర్ కూడా త్రిలోక్ చెప్పటంతో అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అదే విషయం త్రిలోకుకు చెప్తే, ఓకే ఎక్కడ అనేది తెలిసింది కదా, తర్వాత స్టెప్ ఏంటి అనేది నిదానంగా ఆలోచిద్దాం. నువ్వు తొందరపడి అక్కడ ఎటువంటి నిర్ణయం తీసుకోవద్దు, ఆవేశపడద్దు, నిదానంగా ఆలోచిద్దాం అని మయూర్తో చెప్పాడు త్రిలోక్. సరే సరేరా అని అంటూ మరలా తిరిగి మహాబలిపురం వచ్చేశాడు మయూర్. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. కరుణాకర్ దగ్గర నుండి నిజాన్ని ఎలా రాబట్టాలో త్రిలోకుకి ఎంత ఆలోచించినా అర్థం కావటం లేదు. కరుణాకర్ ప్రొఫెషన్కి సంబంధించి అప్పుడప్పుడు త్రిలోక్ డౌట్స్ అడుగుతూ ఏదో ఇంట్రెస్ట్ ఉండి తెలుసుకోవాలి అన్నట్లుగా కరుణాకర్ని అడిగి అన్ని విషయాలు తెలుసుకుంటూ ఉన్నాడు. కానీ మహాబలిపురం గురించి మాత్రం అడగలేకపోతుంటాడు. ఒకవేళ అడిగితే ఏమైనా అనుమానం వస్తుంది ఏమో అనే ఆలోచన కూడా త్రిలోక్ను ఉంది. కరుణాకర్ కూడా ఎప్పుడూ మహాబలిపురం గురించి నోరు ఎత్తలేదు. అలా కరుణాకర్ నుంచి విషయాన్ని ఎలా బయటకు రాబట్టాలా తెలియక ఆలోచనలో ఉన్నాడు త్రిలోక్. ఫణీంద్రకి క్షణం తీరిక ఉండదు. బిజినెస్లోనే తనకు వర్క్ ఎక్కువగా ఉండటంతో, అదీ కాక కొత్తగా బిజినెస్ అంతా ఇండియాకి షిఫ్ట్ చేయటంతో ఆఫీస్ స్టాఫ్ని రిక్రూట్మెంట్ చేసుకోవటం, వాళ్ళతో వర్క్ చేయించుకోవటం, కొత్త కొత్త ప్రాజెక్ట్స్ తీసుకొని రావటంతోనే చాలా బిజీగా గడిపేస్తూ ఉంటారు. అలా మరో నెల రోజులు గడిచిపోయాయి. త్రిలోక్ ఫణీంద్రను అడిగినా నాకు కుదరటం లేదు, చూస్తాను అని చెబుతూ ఒకరోజు ఖాళీగా ఉండటంతో తన తండ్రికి ఫోన్ చేసి వాళ్ళు తెలుసుకోవాలి అనుకుంటున్న విషయాల గురించి అడుగుతాడు. భూపతి రాజాకి కూడా ఆ విషయాలన్నీ పెద్దగా తెలియకపోవటంతో నాకు కూడా తెలియదు అనే సమాధానమే చెప్తాడు. సరే నేను దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తాను, ఖచ్చితంగా తెలుసుకుని నీకు చెబుతాను అని అంటారు భూపతి రాజా. ఈ ప్రయత్నంలో ఉండి త్రిలోక్, తపస్య ఇద్దరూ కలుసుకోవడమే చాలా తక్కువ అయిపోతుంది. అలా తపస్యకి అతని మీద బెంగ మొదలయ్యి అతనిని చూడాలి అనిపించి డైరెక్ట్గా అతడి ఇంటికి వచ్చేస్తుంది. అక్కడ కరుణాకర్ ఏదో ఫోన్లో మాట్లాడుతూ ఉండటం ఆమె చూసింది. ఇంటిలో కరుణాకర్ ఉండటం చూసి అప్పటి వరకు త్రిలోక్ని చూడాలి అని ఆశగా ఇంటి లోపలికి అడుగు పెడుతూ ఉన్నది కాస్త భయపడి అక్కడే ఆగిపోయింది. ఫోన్లో మాట్లాడుతూ గుమ్మం వైపు చూసిన కరుణాకర్కి తపస్య కనిపించటంతో, ఏంటమ్మా అక్కడే ఆగిపోయావు, రా లోపలికి అని నవ్వుతూ పిలవటంతో మనసులో భయంగా ఉన్నా సరే త్రిలోక్ కోసం లోపలికి అడుగుపెట్టి, త్రిలోక్ ఉన్నాడా అని ఇల్లంతా చూస్తూ అడిగింది తపస్య. వాడు లోపలే ఉన్నాడమ్మా అని చెప్పారు కరుణాకర్. చాలా రోజులయ్యింది నిన్ను చూసి, అప్పుడెప్పుడో ఒకసారి నువ్వు ఇక్కడికి వస్తే చూశాను, ఆ తర్వాత నువ్వు ఇంటికి రావటమే లేదేంటి, అప్పుడప్పుడు రావచ్చు కదా అని అడిగాడు కరుణాకర్. అది డాడీ బిజినెస్లో బిజీగా ఉన్నారు కదా, నేను కూడా డాడీతో కలిసి ఆఫీస్కి వెళ్తున్నాను, అందుకే రావటం కుదరటం లేదు అని అబద్ధం చెప్పేసింది ఆ సమయానికి తపస్య.
హో అవునా అంటూ ప్రేమగా మాట్లాడుతూ ఉన్నట్లు నటిస్తుంటాడు. తన నిధి కోసం బాట వేసే బంగారు బొమ్మ ఈ తపస్య అని మనసులో అనుకుంటూ. వాళ్ళిద్దరి మాటలు రూమ్లోనికి క్లియర్గా వినపడటంతో తపస్య ఇప్పుడు ఇక్కడికి వచ్చిందా, అయినా ఈ తపస్య ఇక్కడికి ఎందుకు వచ్చింది అని అనుకుంటూనే స్పీడ్గా బయటకు వచ్చి చూశాడు. అక్కడ నిజంగానే తపస్య ఉండటంతో నువ్వేంటి ఇక్కడికి వచ్చావు అని సీరియస్గా అడుగుతాడు. రేయ్ ఏంట్రా అమ్మాయి మీద అలా అరుస్తున్నావు, నీ మీద ప్రేమతోనే నిన్ను చూడాలి అని వచ్చి ఉంటుంది, దానికే ఇలా అరవాలా? సరే మీరిద్దరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉండండి, నేను మీ ఇద్దరి కోసం కాఫీ టీ ఏదో ఒకటి తీసుకొని వస్తాను అని అన్నారు కరుణాకర్. వద్దు తాతయ్య, నేను తనతో కలిసి బయటకు వెళ్తాను, ఇప్పుడు ఈ ఫార్మాలిటీస్ ఏమీ అవసరం లేదు అని చెప్పి త్రిలోక్ మరో మాటకు తావు ఇవ్వకుండా తపస్య చేతిని పట్టుకొని బయటకు తీసుకొని వెళ్ళిపోయాడు. అలా అతను బయటకు వెళ్ళిన మరుక్షణమే బైక్ ఎక్కి కూర్చొని స్టార్ట్ చేసి ఎక్కు అంటూ ఆమె వైపు సీరియస్గా చూస్తే తపస్య బిక్కముఖంతో సైలెంట్గా బైక్ మీద వెనక ఎక్కి కూర్చొని అతడికి కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేసింది. ఏంటే డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నావు, దగ్గరకు జరుగు అని అతను సీరియస్గా అన్నాడు. పాపం తపస్య బెదిరిపోతూనే అతనికి దగ్గరగా జరిగి అతని నడుము చుట్టూ 2 చేతులు వేసి గట్టిగా పట్టుకుంది. ఆ చేతి స్పర్శలోనే ఆమె ఎంత భయపడుతుంది, అలానే తన మీద ఎంత బెంగ పెట్టుకుంది అనేది అర్థమైన త్రిలోక్ అప్పటి వరకు ఆమె మీద కోపంగా ఉన్నవాడు కాస్త ఆ కోపం ఆమె చేతి స్పర్శతో ఎగిరిపోయి ఆమె చేతిని పట్టుకుని ప్రేమగా ముద్దు పెట్టి సారీ అంటూ బైక్ స్టార్ట్ చేశాడు. అప్పటి వరకు బెంగ బాధగా ఉన్నది కాస్త ఇప్పుడు అలా అతన్ని గట్టిగా పట్టుకొని అతడు సారీ చెప్పటంతో కొంచెం రిలీఫ్ ఫీలింగ్ కలిగిందో ఏంటో అతడి వీపు మీద తలపెట్టి ఉండిపోయింది. త్రిలోక్ పార్కు దగ్గరకు వెళ్ళి బైక్ ఆపాడు. అలా ఇద్దరూ కలిసి లోపలికి వెళ్ళారు. ఇద్దరూ ఒక బెంచ్ మీద కూర్చుంటారు. ఆమె అతని చేతిని గట్టిగా పట్టుకొని భుజం మీద వాలిపోయి ఉండిపోయింది. ఇప్పుడు ఇద్దరి మధ్య ఎటువంటి మాటలు లేవు, మౌనం మాత్రమే. ఆ మౌనమే ఇన్ని రోజులు వాళ్ళిద్దరి మధ్య ఉన్న దూరాన్ని చెరిపేస్తున్నట్లుగా మనసులోనే మాట్లాడుకుంటున్నట్లుగా అనిపించింది. కొన్ని నిమిషాల తర్వాత ఏమైంది, అలా ఇంటికి వచ్చేసావు, నీకు తెలుసు కదా తాతయ్య గురించి, తెలిసి కూడా ఎందుకని నువ్వు ఇలా వచ్చావు అని ఎన్నో నిమిషాలు గడిచిన తర్వాత త్రిలోక్ నోరు విప్పాడు. నాకు నిన్ను చూడాలి అనిపించింది, చాలా రోజులైపోయింది కదా నిన్ను చూసి, నువ్వేమో నీ పనిలో బిజీగా ఉన్నావు, నేనేమో పూజ చేస్తూ ఆ పరమేశ్వరుని దయ మనకు కలగాలి అని కోరుకుంటూ ఆ పూజలోనే లీనమైపోతున్నాను, అందుకే ఒకసారి నిన్ను చూడాలి అనిపించింది, నీ మీద బెంగ కలిగింది అని అతని మెడ చుట్టూ చేతులు వేసి చెప్పింది తపస్య. సారీ తపస్య, నేను నిన్ను పట్టించుకోవటం లేదు, ఇకపైన అలా జరగదు, 2 రోజులకి ఒకసారి నిన్ను కలుస్తూనే ఉంటాను అంటూ ప్రేమగా ఆమె నుదుటి మీద ముద్దు పెట్టి ఆమె భుజం చుట్టూ ఒక చేతిని వేసి తనకు మరింత దగ్గరగా పొదువుకుంటాడు త్రిలోక్. అలా ఇద్దరు ఎన్నో కబుర్లు మాటలు చెప్పుకుంటూ ఆ రోజు ఆ ఆనంద క్షణాలని గడుపుతారు. భూపతి రాజాకి తన ఇంటి ఆడపడుచులకు శాపం ఉంది అని తన తండ్రి వాళ్ళు ఒకసారి చెప్తూ ఉండటంతో విన్నాడు, అప్పుడు తెలుసు. కానీ ఎలా వచ్చింది ఏంటి అనేది తనకు కూడా పూర్తిగా తెలియదు. తన పెద్దవాళ్ళు ఏదో చెబుతూ ఉంటే తన చిన్న వయసులో అది అర్థం చేసుకోలేకపోయాడు. తాను పెద్ద అయ్యేసరికి తెలుసుకుందామన్నా వాళ్ళు చెప్పలేదు, అడిగిన. ఒకవేళ ఏదైనా పుస్తకాలలో రాసిపెట్టి ఉంటారు ఏమో అని తన ఇంటిలోనే ఉన్న గ్రంథాలయంలో బుక్స్ కోసం వెతుకుతూ ఉంటాడు. అలా 1 గంట శ్రమించి వెతికిన తర్వాత ఒక బుక్ దొరుకుతుంది. అందులో తన తండ్రి ఏం జరిగింది అనేది రాసిపెట్టి ఉంటారు. ముందుగా ఆ ఇంటి ఆడపిల్లలు ఆ గుడికి ఏ విధంగా పూజ చేయాలి, ఎలా ఆ శివపార్వతుల కటాక్షాన్ని పొందాలి అని రాసి ఉంటుంది ముందు భాగాల్లో. సాధువు త్రిలోక్ వాళ్లకు ఏ విషయాలు అయితే చెప్పాడో అదే విషయాలు అక్కడ రాసి ఉంటాయి. తర్వాత 100 సంవత్సరాల క్రితం ఏం జరిగింది అనేది రాసి ఉండటంతో అది చూసిన ఆనందంగా భూపతి తన కొడుకు అడిగింది ఇదే కదా అని అనుకుంటూ వెంటనే తన కొడుకుకి ఫోన్ చేసి విషయం చెబుతాడు. సరే నాన్న, మేము ఇప్పుడే బయలుదేరి వస్తాం అంటూ బిజినెస్ మీటింగ్స్ అన్నీ ఉన్నా కూడా అవన్నీ క్యాన్సిల్ చేసుకొని అక్కడ ఉన్న మేనేజర్ని ప్రస్తుతానికి 4 రోజులు
ఆఫీస్ని మేనేజ్ చేయమని చెప్పి ఊరికి బయలుదేరుతాడు. త్రిలోకికి ఫోన్ చేసి విషయం తెలిసింది, ఎలా అనేది నువ్వు కూడా తెలుసుకోవచ్చు, మహాబలిపురం రమ్మని చెప్పాడు. త్రిలోక్, తపస్య అందరూ కూడా మహాబలిపురం బయలుదేరి రాజావారి కోటకు వచ్చేశారు. తపస్య, నేను కూడా వస్తాను నాన్న, తాతయ్యను ఒకసారి చూస్తాను అని అడిగింది. అందుకు ఫణీంద్ర కూడా కాదు అనలేక సరే అంటూ ఫ్యామిలీతో సహా మహాబలిపురం కదిలాడు. ఎన్నో సంవత్సరాల తర్వాత ఫ్యామిలీతో కలిసి ఆ ఇంటి లోపలికి అడుగు పెడుతున్నాడు. తను ఎక్కడికి వెళుతున్నామని తనుజ్ అడిగితే మన తాతయ్య దగ్గరకే ఇప్పుడు మనం వెళ్తున్నాం అని తపస్య సంతోషంగా తన తమ్ముడికి చెప్పింది. తనుజ్ కూడా ఆనందపడతాడు. అలా అందరూ కూడా మహాబలిపురం చేరుకొని ఆ కోట ముందు దిగుతారు కారులో నుండి. వాళ్ళ కోసమే ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్న భూపతి రాజా వాళ్ళందరూ రావటంతోనే చాలా ఆనందంగా తపస్యని దగ్గరకు తీసుకుంటాడు. ఫణీంద్ర నా కొడుకు అంటూ తనూజ్ గురించి తన తండ్రి భూపతి రాజాకి చెప్పాడు. కొడుకా అని ఆశ్చర్యంగా తన కొడుకు వైపే చూస్తాడు భూపతి రాజా. తనూజ్ గురించి భూపతి రాజాకి ఏమీ తెలియదు. ఫణీంద్ర జరిగింది మొత్తం చెప్పాడు. హో, అలా జరిగిందా, మంచి పని చేసావమ్మా. ఆ సమయంలో మొగుడు మూర్ఖంగా ప్రవర్తించినా నువ్వు మాత్రం కరెక్ట్ డెసిషన్ తీసుకున్నావు అంటూ తనూజ్ని కూడా దగ్గరకు తీసుకొని నా పిల్లలు, నా మనవరాలు అంటూ ఆప్యాయంగా వాళ్లకు ప్రేమను పంచుతూ ఉంటారు భూపతి రాజా. తపస్య అన్ని సంవత్సరాల తర్వాత తన తాతయ్య తన కళ్ళ ముందుని చూస్తుంటే చాలా ఆనందంగా ఫీల్ అయ్యింది. తన తాతయ్య ప్రేమను అలా పొందుతున్నందుకు తనుజుకు కూడా ఆనందం వేస్తుంది. ఇన్ని సంవత్సరాలు తను ఎవ్వరికీ తెలియకుండా, తను ఉన్నట్లు కూడా తెలియకుండా బ్రతికాడు. కానీ ఇప్పుడు అందరి మధ్యలో ఉండటం హ్యాపీ. అలా అందరూ ఇంటి లోపలికి వస్తూ ఉంటే, ఆగండి, ఎక్కడికి, ముందు మీ అందరికీ దిష్టి తీయాలి, ఎన్నో సంవత్సరాల తర్వాత ఇంటికి వస్తున్నారు, ఎంతో దూర ప్రయాణం చేసి అంటూ ఆ ఇంటిలో పనిచేసే వాళ్ళని వాళ్లకు దిష్టి తీయమని చెప్పటంతో అందరికీ దిష్టి తీసి తర్వాత భూపతి వాళ్ళందరినీ కూడా లోపలికి రమ్మని ఆహ్వానిస్తాడు. అందరూ ఇంట్లో కూర్చున్న తర్వాత వాటర్, జ్యూస్, భోజనాలు ఇలా అన్నీ తినటం తాగటం అయిపోయిన తర్వాత, తాతయ్య నేను నీకు ఇంకో విషయం చెప్పాలి అంటూ తపస్య త్రిలోక్ చేతిని పట్టుకుంది. త్రిలోక్ వైపు భూపతి రాజా అలానే చూస్తూ ఉండిపోతాడు. తన కూతురి ముఖ భావాలు అన్నీ కూడా త్రిలోక్లో కనిపిస్తూ ఉండటంతో అవునా కాదా అన్న డౌట్ తన మనసులో కలగటంతో ఎవరు అన్నట్లుగా చూస్తుంటే, నీ మనవడు, నీ కూతురి కొడుకు తాతయ్య అని తపస్య నవ్వుతూ చెప్పింది. అవునా, అంటే ఆ రోజు చనిపోలేదా, బ్రతికే ఉన్నాడా అనే ఆనందంతో కన్నీళ్లతో త్రిలోక్ కూడా దగ్గరకు తీసుకొని ప్రేమగా నుదుటి మీద ముద్దు పెట్టాడు భూపతి రాజా. అలా అందరి ప్రేమలు, అనుబంధాలు, ఆప్యాయతలు అయిపోయిన తర్వాత ఫణీంద్ర, నాన్న ఇంతకీ మీరు చెప్పిన ఆ బుక్ ఎక్కడ ఉంది అని అడిగాడు. అసలు విషయం చెప్పటమే మర్చిపోయాను, పదండి వెళ్దాం అంటూ గ్రంథాలయంలో ఉన్న బుక్కుని తీసుకొని వచ్చి ఫణీంద్ర చేతుల్లో పెట్టాడు భూపతి రాజా. దానిని ఫణీంద్ర ఓపెన్ చేసి చదవటం మొదలుపెట్టాడు. నేను నీకు నెక్స్ట్ అప్డేట్లో ఏముంది అనేది చెప్తాను.